మన హ్యాండ్ రైజింగ్ లో ఉన్నప్పుడు నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తాం, బట్ ఆపదలో ఉన్నప్పుడే మన వల్ల ఎవరో తెలిసేది. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. పుష్ప 8 days బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ని ఆల్రెడీ అప్లోడ్ చేశాం, మిస్ అయి ఉంటే చెక్ చేయండి. ఇక లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ఓటీటీలోకి రీసెంట్ గా చాలా కంటెంట్ వచ్చింది, ముందుగా అవేంటో చూద్దాం. విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ మూవీ November 22 రిలీజ్ అవగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అవడంతో 3 weeks లోనే ఓటీటీలోకి వచ్చింది ఈ ఫిల్మ్. ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, చెక్ చేసుకోండి. ఇక ఫహద్ ఫాజిల్ వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ చేసిన బౌగోన్ విలే ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ అవగా ప్రెజెంట్ సోనీ లీవ్ లో 5 ఇండియన్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ అవుతుంది, ఇంక్లూడింగ్ తెలుగు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇక హాలీవుడ్ తో పాటు మన వాళ్ళ దగ్గర కూడా మంచి క్రేజ్ ఉన్న డేన్ జాన్సన్ గుండమామ రెడ్ వన్ ఫిల్మ్ అమెజాన్ ప్రైమ్ లో ఇంగ్లీష్ తెలుగుతో పాటు రిమైనింగ్ 4 ఇండియన్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక 7G ది డార్క్ స్టోరీ ఆహాలో, రోటి కపడా రొమాన్స్ ఈటీవీ విన్ లో, సన్నీ లియోన్ మందిర ఆహాలో, రాజేంద్ర ప్రసాద్ గారు మెయిన్ లీడ్ లో చేసిన హరికథ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. పాన్ ఇండియా సినిమాలు తీయడంలో టైర్ 1 హీరోల్ని టైర్ 2 హీరోలు దాటిపోతున్నారు. ఇప్పటికే నిఖిల్, కిరణ్ అబ్బవరం, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య ఇలా యంగ్ హీరోస్ అంతా పాన్ ఇండియా సినిమాలతో పోటీ పడుతూ ఉండగా ఇప్పుడు రేస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్. తన అప్కమింగ్ మూవీ గ్లిమ్స్ రిలీజ్ చేయడానికి నిన్న ఈవెంట్ పెట్టగా చరణ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. మూవీ టైటిల్ సంబరాల ఏటిగట్టు అండ్ గ్లిమ్స్ అయితే అదిరిందని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్. 2025 September 25th రిలీజ్ అంటూ బాలయ్యకి ఒకంత జర్క్ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్. అక్కడనట్టు అదే రోజు రిలీజ్ అవుతూ ఉండగా కాంతారా చాప్టర్ 1 October 2 రిలీజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇయర్ దసరా ఎలా ఉండబోతుందో ఇప్పటికే అర్థం అవుతుంది. గ్లిమ్స్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. రజనీకాంత్ బర్త్డే నిన్న ఉండడంతో కూలీ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ రజనీ రెగ్యులర్ సినిమాల్లో ఉండే టెంప్లెట్ సాంగ్ లానే అనిపించింది. ఇక రజనీకాంత్ ఇప్పుడు చేయాల్సిన ఎక్స్పెరిమెంట్స్ ఏమీ లేకపోవడంతో వింటేజ్ రజనీని చూపించడానికి ఇష్టపడుతున్నారు మేకర్స్ కూడా. ఈ రోజు వెంకటేష్ గారి బర్త్డే కావడంతో సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి సెకండ్ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు మేకర్స్. అండ్ సర్ప్రైజింగ్ గా దాచిపెట్టిన వింటేజ్ లుక్ కూడా బయటకు వచ్చింది. ఫుల్ సాంగ్ ని 1 week లో రిలీజ్ చేయబోతున్నారు. ఫస్ట్ సాంగ్ ఇప్పటికే హిట్ అండ్ సెకండ్ సాంగ్ ప్రోమో కూడా మంచిగానే ఉందని చెప్పొచ్చు. మరి ఘర్షణ లుక్ మూవీలో ఎలా ఉంటుందో ప్రస్తుతానికైతే సినిమాపై మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. రాబిన్ హుడ్ మూవీ పోస్ట్ పోన్ కి సర్వం సిద్ధం. మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడమే లేట్. ఈ డిసెంబర్ నుంచి జనవరికి పోస్ట్ పోన్ అయింది ఈ ఫిల్మ్, అది కూడా సంక్రాంతి సీజన్ లో. ఎలానో మైత్రి వాళ్ళ నుంచి పొంగల్ కి ఎలాంటి సినిమా రాకపోవడంతో ఈ సినిమాని పొంగల్ బరిలో దింపబోతున్నారు. టాక్ వర్కౌట్ అయితే నితిన్ కెరీర్ లో ఆ తర్వాత ఆరెంజ్ రన్ ఈ మూవీతో చూస్తాం. బట్ నితిన్ అయితే December 20 కావాలంటూ కూర్చున్నాడు. చూడాలి మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో. గేమ్ చేంజర్ లో చరణ్ క్లీన్ షేవ్ లుక్ పై ప్రెజెంట్ ట్విట్టర్ లో ట్రోలింగ్ అయితే గట్టిగా నడుస్తుంది. బట్ నెక్స్ట్ మూవీతో ఆ ఛాన్స్ ఇచ్చేలా కనిపించట్లేదు చరణ్. నిన్న సంబరాలు ఏటిగట్టు ఈవెంట్ లో చరణ్ RC-16 లుక్ అయితే బయటకు వచ్చింది. మరోసారి బియర్డ్ అండ్ ఫుల్ హెయిర్ తో రంగస్థలం రోజుల్ని గుర్తు చేశాడు చరణ్. మాస్ లో హెవీ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలో రామ్ చరణ్ ఒకరు. ట్రిపుల్ తర్వాత పెరిగిన స్టార్డమ్ కి ఈ లుక్ తో సరైన సినిమా పడిందంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోవడం పక్కా. థియేటర్ లోనే సవాలు లేస్తాయి. బట్ గేమ్ చేంజర్ పుష్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఒక హీరో ఫ్యాన్స్ దేన్నైతే ఎక్స్పెక్ట్ చేయరో, కల్లో కూడా ఏదైతే జరగకూడదు అని అనుకుంటారో, ఈ రోజు అల్లు అర్జున్ కెరీర్ లో అదే జరిగింది. డైరెక్ట్ గా అల్లు అర్జున్ బెడ్రూమ్ కి వెళ్లి అరెస్ట్ చేయడం. బేసిక్ గా యాక్టర్స్ పర్సనల్ లైఫ్ గురించి మనం ఇప్పుడు వీడియోస్ చేయం, అది మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ కి బాగా తెలుసు. బట్ ఇది సినిమాతో సంబంధం ఉన్న ఇష్యూ. సినిమాకి వెళ్తే 2 ప్రాణాలు పోయాయి. తప్పెవరిదనేది పక్కన పెడితే పుష్ప 2 సక్సెస్ ని ఎంజాయ్ చేసే మూడ్ లో కూడా లేదు మూవీ టీం. గతంలో షారుఖ్ ఖాన్ పై కూడా రైస్ టైమ్ లో ఇలానే ఒక కేసు పడినప్పుడు నానా అవస్థలు పడి కేసు నుంచి బయటకు వచ్చాడు షారుఖ్ ఖాన్. ఈ రోజు అల్లు అర్జున్ కి బెయిల్ రావడానికి కూడా చాలా టైం పట్టింది. మొత్తానికి ఇంటీరియం బెయిల్ అయితే వచ్చింది. 4 weeks మధ్యంతర బెయిల్. బెయిల్ ఎవరి వల్ల వచ్చిందో ఎలా వచ్చిందో కూడా అందరికీ తెలుసు. బట్ ఇంతటితో ఇదైతే అయిపోలేదు. కృష్ణ జింక కేసులో సల్మాన్ ఖాన్ ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. అల్లు అర్జున్ ఫ్యూచర్ లో కూడా దీన్ని ఫేస్ చేయక తప్పదు. బట్ పుష్ప 2 కి సంబంధించిన ఈవెంట్స్ లో కానీ ప్రమోషన్స్ లో కానీ ఎక్కడా మెగా ఫ్యామిలీ ఊసే ఎత్తలేదు. బట్ ఈ రోజు అల్లు అర్జున్ కి ఇలా జరిగిందని తెలిసిన వెంటనే ఫస్ట్ అక్కడి నుంచి చిరు అండ్ పవన్ కళ్యాణ్ గారు మన హ్యాండ్ రైజింగ్ లో ఉన్నప్పుడు నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తాం, బట్ ఆపదలో ఉన్నప్పుడే మన వాళ్ళు ఎవరో తెలిసేది. ఇది ఒక్క ఇష్యూ వరకే కాకుండా దేనికైనా అప్లై చేయొచ్చు. అల్లు అర్జున్ ఈ కేసు నుంచి బయటపడాలని కోరుకుందాం. అలానే నష్టపోయిన ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఈ కేసులో తప్పు ఎవరిదో, మీ సైడ్ ఏటో అండ్ మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.